ఎస్సీ వర్గీకరణతో 50 కులాలకు న్యాయం జరుగుతుందన్నారు మాజీ మంత్రి మారెప్ప. తక్షణం సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు ఆయన. 341 ఆర్టికల్ను సవరణ చేయాలని డిమాండ్ చేశారు. మాదిగలు ఏ కులానికి శత్రువులు కాదని, మాదిగలకు సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్థికంగా రాజకీయం లేని వాళ్ళ దాంట్లో చేసి సమానంగా ఉన్నత కులం వాళ్ళు సంపన్న కుటుంబాలతో సమానంగా ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో అంబేద్కర్ పొందవలసింది జరిగింది. ఇది మానవులు మాకు బంధువులే, అన్నదమ్ములు కావు. కానీ అన్నదమ్ముల ఆస్తిని కౌరవ పాండవులు కూడా 5 ఊర్ల మీద కొట్టున్నారు. బైబిల్ ప్రకారం పోయినా ఏ చరిత్ర పోయినా ఎన్నువని నీ పొరుగుని ప్రేమించని బైబిల్ చెప్తుంది. అందరూ సమానులని ఖురాన్ చెప్తుంది. మరి దుష్ట శిక్షణ సంరక్షణ అని భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పారు. అందరికి న్యాయం జరగలరు. కాబట్టి ఇది ఎవరికి అన్యాయం చేసేది కాదు. ఇది ఈరోజు 70 సంవత్సరాల స్వాతంత్రం అంటరాధనం పోలేదు. ఎక్కడ అరాచకాలు, హత్యలు, మానవంగాలు. మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాక్షన్ మళ్ళీ మొదలైంది. నేను 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పుడు వర్గీకరణ మందకృష్ణ మాదికు నిజంగా సంఘ సంస్కర్త.